అవకాశం లేకుండా ఉండే పద్ధతుల్లో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా చేస్తుంటే కూడా పోలీసులు ఉండిపోవడం అనేది పోలీసుల వైఫల్యం, అధికార పార్టీ దౌర్జన్యం. మా ప్రాణాలకు రక్షణ లేదు. ఈరోజు చట్టసభలో మాకుండే హక్కును మేము కాపాడుకునేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ నుంచి మేము బయటికి పోవాలంటే మా ప్రాణాలకు రక్షణ లేదు. మా పార్టీకి సంబంధించిన ఆడవాళ్ళ యొక్క మర్యాదకు భంగం కలుగుతుంది, రక్షణ లేదు. ప్రభుత్వ ప్రాపర్టీని నష్టం చేసినారు, ప్రభుత్వ అధికారులను కొట్టినారు, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండే ప్రాపర్టీ పుస్తకాలను లాగేసుకున్నారు, ఎన్నిక వాయిదా వేసే పరిస్థితి ఇచ్చినారు. ఇదంతా ఎవరి సమక్షంలో? పోలీసుల సమక్షంలో. డిఎస్పీ గారు ఉన్నారు, ఇంకొకటి మైదుగూరు డిఎస్పీ ఉన్నారు, పొద్దుటూరు డిఎస్పీ ఇన్ఛార్జి గారు ఉన్నారు, సిఐలు, ఎస్ఐలు, 100 మంది పోలీసు వాళ్ళు. అసలు 144 సెక్షన్ పెట్టాం. మేము అడుగుతున్నాం, 144 సెక్షన్ అంటే 144 మంది వీధి రౌడీలు చట్టసభలో ఒక అభ్యర్థిని, ఒక లీడర్ ఎన్నుకునేటప్పుడు ఇంత దూరం రాగలిగినారు అంటే వరదరాజరెడ్డి కుమారుడు, తమ్ముని కొడుకులు, మనుషులు వీళ్ళందరూ ఇంతమంది రాగలిగారంటే పోలీసులు నిద్రపోతారని అడుగుతున్నాం మేము. పోలీసులు అసమర్థులా, లేకపోతే వాళ్ళు తొత్తులు అయిపోయినారా వాళ్ళకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తే మా ప్రాణాలు తీసేమంటే తీసేస్తారా? ఈ పోలీసులు సహకరిస్తారా వాళ్ళకు? మా ఆడవాళ్ళ పైన దౌర్జన్యం చేస్తే కూడా పోలీసులు సహకరిస్తారా? చంద్రబాబు నాయుడు చెప్తే ఇంతకంటే దుర్మార్గం లేనే లేదు. ఇది పరాకాష్ట. ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యానికి, వరదరాజరెడ్డి యొక్క అధికార దాహానికి మనిషి కాదు వరదరాజరెడ్డి. అధికార దాహం ఉండే పిశాచి వరదరాజరెడ్డి. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. మీతో ఓడిపోయినప్పుడు వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ నిన్ను 3 ఏళ్ల వరకు నీవాడు ఉన్నాడు. మేము నోరు మూసుకొని ఉన్నాము. ఈరోజు ఎన్నిక జరుగుతుంది. మెజార్టీ సభ్యులు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు. స్వాగతించాల్సిన నీవు 73 సంవత్సరాలు పెట్టుకొని వీధి రౌడీలాగా రౌడీజనం చేస్తావా? దౌర్జన్యం చేస్తావా? చివరికి మమ్మల్ని సంపేకాడికి వస్తావా నువ్వు? నీకు తలకాయ జరిపింది, పిచ్చి పట్టింది నీకు, నీ కుమారునికి. ఈ ప్రజల్లో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాంతియుత వాతావరణానికి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, స్త్రీల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు. నిజాయితీపరుడైన ఎస్పీ ఈ జిల్లాకు వచ్చిన తర్వాత చాలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే పరిస్థితుల్లో ఈ సంఘటన వల్ల, ఈ పోలీసులు చేసిన మెతకదనం వలన, అధికార పార్టీకి తొత్తులు కావడం వలన ఎస్పీకి చెడ్డ పేరు తెచ్చినారు. మచ్చగా మిగిలిపోయింది ఈ సంఘటన ఎస్పీ గారికి. ఎస్పీ గారి పైన మాకు గౌరవం ఉంది, మాకు ఈ పోలీసుల పైన గౌరవం లేదు. ఇక్కడ ఉండే స్థానికంగా పోలీసుల పైన ఎస్పీ గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి వరకు మా ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడు లోపలికి వస్తే రాణిస్తారు వాసు శ్రీనివాసరెడ్డిని. రేపైనా ఎన్నికలు సక్రమంగా జరుగుతారా లేదా నాకు డౌట్ ఉంది. మినిట్స్ పుస్తకం తీసుకుపోయినారు. ఆర్టీఓకి ఫోన్లు చేస్తున్నాడు జమ్మనుడు మినిస్టర్, జమ్మనుడు ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రి గారు, సీఎం రమేష్ నాయుడు గారు చేస్తారు. అన్యాయం ఇది. ఆర్టీఓని కొట్టడానికి పోయినారు. మీరు అడగండి, ఏదైనా అడిగేది. యాక్చువల్గా మనకు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ మేరకు మనం ఈరోజు 11 గంటలకి పొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు మనం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా 10:50 కల్లా మనము వచ్చినటువంటి సభ్యులందరి దగ్గర కూడా మనం అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 11 గంటలకి కరెక్ట్గా 10:55, 11 గంటల మధ్యలో వచ్చి ఉన్నటువంటి బెంచీలు, కుర్చీలు ఇవన్నీ కూడా దొరుకుతాయడము. సో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కొంత సీరియస్గా ఉండడము, అందువల్ల కలెక్టర్ గారికి అంశం తెలియజేశాము. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మనం రేపటికి, అంటే కేవలం మనకు కోరం ఉన్నా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను సరిగా లేదన్నటువంటి కారణంతో మనం రేపు 11 గంటలకు వాయిదా వేశాం. రేపు 11 గంటలకి ఖచ్చితంగా మనము మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక చేసుకుంటాం. వాళ్ళపైన కేసులు లాడ్జ్ చేయమని చెప్పాం. ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన కేసులు లాడ్జ్ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ మినిట్స్ బుక్ని రచించడానికి ప్రయత్నం చేశారో, మున్సిపల్ యాక్ట్ ప్రకారం మినిట్స్ బుక్ని అటువంటి అంటే ట్యాంపరింగ్ చేయడం ఇవి చేయకూడదు. అట్లా చేసినటువంటి వాళ్ళపైన మున్సిపల్ చట్ట పరిధిలో వాళ్ళ కౌన్సిల్ సభ్యత్వం కానీ ఇంకా ఏదైనా వాళ్ళపైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలో నిబంధనల మేరకు తీసుకుంటాం. అలాగే ఈ బెంచీలు, కుర్చీలు ఏదైతే మొత్తం కూడా పక్కకు పోయడం జరిగింది, వాళ్ళపైన కూడా మనకు రిలవెంట్ సెక్షన్స్ పైన పోలీసు వారికి చెప్పడం జరిగింది, కేసులు కట్టడం. మనం అలా ఆలోచించకూడదు కదా, పాజిటివ్గా ఉంటాం. రేపు జరగకూడదు అంటే అది రేపటికి తెలియాలి, మనకు తెలియదు కదా జరుగుతుందని మనం ఊహించాలా? ఇప్పుడు ఊహించలేదు సార్, కానీ జరిగింది. రేపు ఫుల్ ప్రూఫ్ పోలీస్ బందోబస్తు పెడతాము.
సో పూర్తి పోలీస్ బందోబస్తు ఉంటుంది, స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. ఎవరు కూడా అదర్ దెన్ మెంబర్స్ ఎవరు కూడా లోపలికి అలో చేయడానికి లేదు. ఈరోజు ప్లస్ కూడా మనం ఏం చేస్తాం లేదు. సో కొంతవరకు అంతా ఇప్పుడు ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా చేసామనుకున్నా, కానీ ఇది సరిపోలేదు. సో దీనికన్నా కూడా ఇంకా బాగా అరేంజ్మెంట్స్ చేయడంతో కాక పోలీస్ బందోబస్తుని కూడా పూర్తిగా మనము తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా పోలీస్ ఫోర్స్ పెట్టి 100% ఎలక్షన్ జరుగుతుంది.